వారు ప్రచారాన్ని దుష్ప్రచారాన్ని చేస్తా ఉన్నారు. సరే సరే. ఈ సందర్భంలో అంటే ఈ సమయంలో -5 -10 డిగ్రీలు నడుస్తూ ఉంటది టెంపరేచర్. విపరీతమైన చలి ఉంటది. చలి బాగా వినండి ప్రజలారా, విపరీతమైన చలి ఉంటుంది అన్నాడు. నేను అనింది కాదు, అమరన్ అనిందే, గుడ్డన్ అనిందే. చెప్పు. ఆ సందర్భంలో అయితే ఇప్పుడు మా ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నటువంటి రావత్ గారు అక్కడ ఆ స్నో దాంట్లో కాలు జారి కాలు కూడా ప్రాక్టీస్ దాదాపు 40 అమ్మా దాదాపు చల్లి ఉంటే ఎవడో స్నానం చేస్తాం. సరే అవన్నీ చెప్తాం మీకు బయటికి. స్నానం చేస్తాం. ఈ మాటలో ఒక బాధ్యత కలిగినటువంటి ఐటీ శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి క్రమంలో ఇవే మాటలు. చల్లి ఆడ -డిగ్రీలు ఉంటుంది, ఆడెవడున్నా స్నానం చేస్తాడా? మా ఫైనాన్స్ అడ్వైజర్ కాలు జారి పడ్డాడు, ఆడికి ఎందుకు పోవాలా? ఇటువంటి లంగా మాటలు మెంగదాక మంగళవారం అండిట్టే కదా ప్రజలారా ఇవి. ఈ రోజు మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి నేను ఎక్కడైనా సరే అక్కడ చలి ఉండదా, ఆడ చలి ఉన్నట్టు నేను మాట్లాడుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటున్నాడు. మరి రాజకీయ సన్యాసం తీసుకునేదానికి ఇదే గుడివాడ అమర్నాథ్ సిద్ధంగా ఉన్నాడా? ఎందుకు ఈ పనికి మాలిన మాటలు దేనికి? గతంలో మనం అధికారంలో ఉన్నాం, మనకు బ్రహ్మాండంగా ఎస్కాట్ బండ్లు ఉన్నాయి, పోలీసు వ్యవస్థ అడ్డం పెట్టుకున్నాం. మనం ఏ వాడినా ఏం మాట్లాడినా ఏమి చేసినా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం చూస్తూ ఉంటారులే, మనకి ఎటువంటి అడ్డంకులు లేవులే అని నీ ఇష్ట ప్రకారం కూర్చున్నటువంటి కారు కోతలు ఈ కాదా?